Hello guys, welcome to our channel. Here is our review of Companion. 2025లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ థియేటర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సింగిల్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఎటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే ఇంకా రాలేదు. మేబీ మనం నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సినిమా కథ విషయానికి వచ్చేస్తే ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ చేయబడిన ఒక రోబోట్ గర్ల్, ఇంతవరకు మాత్రమే చెప్తాను. ఎందుకంటే బ్యాలెన్స్ అంతా మీరు థియేటర్లో చూడాల్సిందే. ఐరిస్ అండ్ జోషి వీళ్ళిద్దరూ లవర్స్. జోష్ ఫ్రెండ్ అయిన సర్జీ గెస్ట్ హౌస్కి ఒక నైట్ స్టే పార్టీ కోసం వెళ్తారు. అక్కడే ఎలీ, ప్యాట్రిక్, సమ్ అదర్ గర్ల్ కూడా ఒక 5 మెంబర్స్ కలిసి పార్టీ చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జోషి ఫ్రెండ్ అయిన సర్జీ జోషి లవర్ ఐరిస్తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ కోపంలో ఏం చెయ్యాలో తెలియక ఐరిస్ తన జోబులో ఉన్న కత్తితోని చాలా దారుణంగా పొడిచి చంపేస్తుంది సర్జీని. తర్వాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీ జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటుంది. ఈ 1.5 hours మాత్రం ప్రతి ఒక్కరిని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, బ్రిలియంట్ స్టోరీ అని అయితే చెప్తాను. మూవీ స్టార్ట్ అయిన 10 to 15 minutesలోనే కొన్ని ట్విస్ట్లు రివీల్ అవుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ వన్ సింగిల్ ట్విస్ట్, సినిమాలో అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ ఈ మూవీలో నాకు బాగా నచ్చినవి ఏంటి అంటే, నార్మల్గా మనకి సినిమా సీరియస్గా వెళ్ళే టైంలో కొన్ని కామెడీ సీన్లు ఏవైనా వస్తే ఆ స్టోరీ అంతా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది ఆ టైంలో. కానీ దీంట్లో అలా కాదు. సినిమా చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది. సినిమాలో ఎక్కడ కామెడీ అనేది ఉండదు. బట్ అక్కడ వచ్చే కామెడీ టైమింగ్ సీన్లకి ఆటోమేటిక్గా నవ్వుకుంటాం మనం. అంటే ఆ సీన్లు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వవు. సీరియస్నెస్తో స్క్రీన్ ప్లే వెళ్తూనే ఉంటుంది. కొన్ని కామెడీ టైమింగ్తో వచ్చే సీన్లతో మనం నవ్వుకుంటూనే ఉంటాం. సో ఇది గైస్ కంపెనియన్ మూవీ రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ సినిమా మీద మీ ఓన్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి.